హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అటు చెప్పలేక, ఇటు చూస్తూ ఉండలేక, వాళ్ళకి అడ్డుపడలేక, అలాగే బయటపడలేక, తనలో తానే కుళ్ళిపోతున్న భూపేంద్రకి అనుకూలమైన రోజులు ఆసన్నమైతే రాధాకృష్ణుల రసరమ్య నాట్య రూపం కొన్ని నెలలు శిల్పుల చేతి కష్టంతో ప్రాణం పోసుకుంది. ఆ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు. తన పుట్టినరోజు కానుకగా విగ్రహం కావాలని అడిగిన మయూరి కోసం తండ్రిని కంగారు పెట్టి అప్పుడప్పుడు తను కూడా పనిలో పార్టిసిపేట్ చేసిన సిద్ధు ఎవ్వరు చూడకుండా విగ్రహం కాలి బాగాన తన పేరు చెక్కాడు. విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి తండ్రితో కలిసి స్వయంగా వచ్చిన మయూరి సిద్ధుబాబు కోసం తండ్రితో తెప్పించిన గోల్డెన్ మౌతార్గన్ ప్రెజెంట్ చేసి, నాన్నగారు మీరు కూడా వినండి, సిద్ధు ఇందులో సిద్ధాస్తుడు అంటూ అందరి ముందు ఇరికించిన మయూరిని ఇబ్బందిగా చూస్తూనే మౌతార్గన్ ప్లే చేశాడు సిద్ధు. కాసేపు మల్హోత్రా కుటుంబంతో కూర్చొని వాళ్ళ ఇంట పలహారం తీసుకొని తర్వాత విగ్రహంతో బయలుదేరి వెళ్తూ అందరినీ భోజనానికి ఆహ్వానించారు రఘువీర్. రాధాకృష్ణుల విగ్రహం గురించి అప్పటికే తెలుసుండడంతో దగ్గర స్నేహితులు, ఊర్లోని పెద్దవాళ్ళు, ఇంకా భూపేంద్ర కుటుంబం కూడా ఆ విందులో పాల్గొంటే విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మల్హోత్రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రాబోతున్న దసరా పండగ కోసం అమ్మవారికి నగలు, కొత్త కిరీటం, బంగారు పోగులతో నవరాత్రుల కోసం ప్రత్యేకంగా చీరలు చేయించాలనుకున్న ఊరి పెద్దల నిర్ణయంతో మల్హోత్ర గారికి ఆ బాధ్యత అప్పగించారు రఘువీర్. రాజస్థాన్ వైపు అన్ని గ్రామాలలో, రాష్ట్రాలలో అమ్మవారి నవరాత్రులు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. ఆ సమయంలో మామూలుగానే మల్హోత్ర గారికి ఊపిరి సలపని పని ఉంటుంది. ఇంట్లోనూ ఇంకా దేవాలయాల్లోనూ స్థితిమంతులు గొప్పవారు స్వయంగా అమ్మవారి విగ్రహాలు చేయించుకోవడం, పూజా సామాగ్రి చేయించుకోవడంతో వీటన్నిటి కోసం భారీగా బంగారం వెండి కొనాల్సి ఉంటుందని మల్హోత్ర గారు రఘువీర్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న భూపేంద్ర అప్పటికప్పుడు తన కుటిల బుర్రలో కొత్త పథకాన్ని రచించాడు. ఆ రోజు సిద్ధు పుట్టినరోజు ప్రత్యేకత కూడా కావడంతో విందు పూర్తయ్యాక అందరూ తనని ఆశీర్వదించి వెళ్తే రఘువీర్ సిద్ధుబాబు కోసం కొత్త బట్టలిచ్చి, మన ఊరి పేరు నిలిపేలా బాగా చదువుకోవాలి అంటూ అభినందిస్తే రఘువీర్ కాళ్లకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు సిద్ధు. ఇదే ఒంటరిగా నీ చివరి నమస్కారం, తర్వాత నమస్కారానికి మనిద్దరం జంటగా ఉంటాం అంటూ సిద్ధు జబ్బకిచ్చిన మయూరి చెవిలో గుసగుసగా చెప్తే, అందరిలో పరువు తీకు అంటూ సిద్ధు నానమ్మ దగ్గరికి వెళ్ళడంతో ఇక బయలుదేరతాము అంటూ చెప్పారు మల్హోత్రా. అప్పటికే చీకటి పడడం, ఇంకా ఊరు దాటి వెళ్ళడం రెండింటి గురించి ఆలోచించిన రఘువీర్ ఆ రాత్రికి అక్కడే ఉండమని కుటుంబం మొత్తానికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తే సిద్ధు, మయూరి ఒకే ఇంట్లో ఉండడం ఏ మాత్రం ఇష్టం లేని భూపేంద్ర ఆ రోజు ఉండలేని పరిస్థితికి ఇరిటేట్ అవుతూనే తప్పక కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా విశ్వక్ ఇంకా సిద్ధార్థ్ 2-3 సార్లు కుటుంబ వేడుకల్లో మాత్రమే కలిశారు. అయితే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. తండ్రి ఆలోచన విశ్వక్ అవసరం లేకపోయినా కూడా మాటల మధ్యలో సిద్ధార్థ్కి తెలిసేలా చేస్తే అందరూ నిద్రపోయాక రహస్యంగా ప్రాక్టీస్ ఛాంబర్లో సిద్ధు, మయూరి కలిసినప్పుడు విశ్వక్ నోటి నుంచి విన్న భూపేంద్ర ఆలోచన మయూరికి చెప్పాడు సిద్ధు. భూపేంద్రకి చిన్నప్పటి నుంచి నాన్నగారితో బియ్యం అందుకోవాలని ఆశ ఉంది. వాళ్ళు ఆశపడడంలో నా తప్పు లేదు. అలాగే నాన్నగారి ప్రమేయం కూడా లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటానో వాళ్లతోనే నాన్నగారు నా పెళ్లి జరిపిస్తారు అంటూ సిద్ధుకి ఎప్పటిలా గడుసుగా సమాధానం ఇచ్చిన మయూరి ఆ రాత్రి మొత్తం నిద్రకి దూరంగా ఆటలు, నాట్యం, సంగీతంతో ఆ ఛాంబర్ మొత్తం వాళ్ళ ప్రేమ మందిరంగా మార్చుకున్నారు. మరుసటి రోజు పలహారాలు పూర్తి చేసి మల్హోత్ర కుటుంబం వెళ్ళిపోతే ఒక వారం గడిచిన తర్వాత రానున్న నవరాత్రుల కోసం భారీగా బంగారం, వెండి కొనుగోలు చేసి ఇంటికి తెచ్చారు మల్హోత్ర. ఇంటి నిండా పనివాళ్ళు, ఇంకా కుటుంబం అంతా చాలా అంటే చాలా పని ఒత్తిడి మీద ఉంటే మధ్య మధ్యలో సీతబాబు కూడా సెలవులు పెట్టి తండ్రికి సాయంగా ఉండడం, మయూరి వచ్చి కలిసి వెళ్ళటం అంతా ఓ పద్ధతిగా జరిగిపోతుంది. ఇటువంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న భూపేంద్ర కనుసన్నల్లో ఉండే కషాయ మనుషులను సిద్ధం చేశాడు. దీనికి 2 రోజుల ముందుగానే విశ్వక్కి ఆరోగ్యం బాగలేదని ఆసుపత్రిలోంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పడంతో స్నేహితుడికి తోడుగా రఘువీర్ కూతుర్ని కూడా తీసుకుని కలకత్తా వెళ్తే
అమావాస్యకి ముందు రోజు చంద్రుడు లేని ఆకాశం నిర్జలంగా నిశీధిలో కప్పేసి ఉంది. పగలంతా పనులతో అలసిపోయిన మల్హోత్రా కుటుంబం మంచి గాఢ నిద్రలో ఉన్న అర్ధరాత్రి సమయం ఒక్కసారిగా ఇంటి మీద దొంగలు దాడి చేశారు. ఊరికి దూరంగా విగ్రహాల తయారీకి అనుకూలంగా పొలాల మధ్య నిర్మించిన ఇల్లు కావడంతో చేతుల నిండా పని ఉండి బయట ఊరి నుంచి వచ్చిన పని వాళ్ళు బావి పక్కన ప్రత్యేకంగా వేయించిన పాకల కింద నిద్రపోతూ ఉంటే వెనక గోడ దూకి లోపలికి వచ్చిన బందిపోట్లు కాపల వాళ్ళు గమనించే లోపే ముందుగా పాకల మీద దాడి చేసి కనిపించిన ప్రతి మనిషి మీద కత్తులతో దాడి చేస్తూ కర్రలతో తలలు పగలగొడుతూ ఉండగా కాపల వాళ్ళు తిరగబడ్డారు. నలుగురు లేదా ఐదుగురు అయితే కాపల వాళ్ళు ఇంకా పని చేసే వాళ్ళు ఆపగలిగేవారేమో. 10 మంది వరకు ఉన్నా అడ్డుకోగలిగేవాళ్ళు. కానీ అస్సలు ఊహించని విధంగా 25 పైనే ఉన్న బందిపోట్లను అడ్డుకోవడం వాళ్ళ వల్ల కాలేదు. విచక్షణ రహితంగా కత్తులతో కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీస్తున్న వాళ్ళు కేవలం బందిపోట్లు మాత్రమే కాదని గ్రహించేసరికి అంతా చేదాటిపోయింది. బయట తమను నమ్మిన వాళ్ళు ప్రాణాలు పోతూ ఉంటే తలుపులు బిగించుకుని ఉండలేక మల్హోత్రా అన్నదమ్ములు వాళ్ళని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమైతే ఎప్పుడైతే తలుపులు తెరిచారో ఇంటి లోపలికి చొరబడిన భారీ తుమ్మ ముద్దులాంటి ఆ నరరూప రాక్షసులు కనిపించిన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటే మరొక పక్క అమ్మవారి కోసం చేసిన నగలు, కిరీటం, ఇంకా నిల్వ ఉంచిన బంగారం, ఇంటి వాళ్ళు నగలు, వెండి, ఇంట్లో ఉన్న విలువైన ప్రతి వస్తువు, ఇనుప బీరువా తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుని మూటలు కట్టి బయటికి తరలిస్తూనే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏ ఒక్కరిని జాలి తలవకుండా చంపేస్తున్నారు. గదిలో దాచి ఉంచిన పిల్లల్ని బయటకి ఈడ్చుకొచ్చి తలలు పగలగొట్టి మల్హోత్రా గుండెల్లో కత్తి దించితే రక్తం ఓడుతున్న తండ్రిని చూస్తూ కళ్ళు మూశాడు సిద్ధు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పాకలకి నిప్పు పెట్టిన వాళ్ళు వచ్చిన దారిన వెళ్ళిపోతే కళ్ళ ముందు రక్తం మడుగులో పడి ఉన్న నలుగురు చిన్న పిల్లలు చూస్తూ గుండె లవిసేలా ఏడుస్తున్న మల్హోత్రా లేవలేని స్థితిలో అతి కష్టంగా శరీరం ఈడ్చుకుంటూ వచ్చి వాళ్ళని చేతులతో తడిమి చూసుకుంటూ పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. కాలం ఎంత రాక్షసంగా పగబట్టి దొంగల రూపంలో తెగ నరికి నిలువున నిండు కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు? అందరూ పోయి ఇంకా తను మాత్రమే ప్రాణాలతో పోరాడుతున్నది ఎందుకో తెలియని ఆ తండ్రి గుండె నరకాన్ని చూస్తూ ఉంటే ఏ ఒక్కరైనా బ్రతికుంటారేమోనని పెద్ద పెద్దగా అరుస్తున్న మల్హోత్రాకి లోపల నుండి ఎటువంటి అలికిడి లేదు. అందరిలో చిన్నదైన పాపని అతి కష్టంగా దగ్గరికి లాక్కొని నిండా రక్తంతో తడిసి ముద్దైన తనని తట్టి పిలుస్తూ ఉంటే పాపని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంతో సిద్ధు కదిలితే అలాగే ఒక్కసారిగా ఎవరిలో లాగినట్టు పాప కూడా లేచి కూర్చుంది. కొన ఊపిరితో ఉన్న తండ్రి గుండె ఇది చూస్తూ క్షణకాలం ఆగి మళ్ళీ కొట్టుకుంటే పిల్లలిద్దరూ బతికున్నారన్న సంతోషంతో గుక్కపట్టి ఏడుస్తున్న వాళ్ళని ఎలా అయినా కాపాడాలని బలాన్నంతా కూడా తీసుకుని దగ్గరికి లాక్కున్నారు మల్హోత్రా. సిద్ధులో కదలిక ఉంది కానీ స్పృహ లేదు. పాప వెక్కిళ్లతో ఎగిరెగిరి పడుతూ ఉంటే ఏ క్షణమైనా ఆ 2 ప్రాణాలు తన కళ్ళ ముందే గాలిలో కలిసిపోతాయేమోనన్న తెలియని భయంతో బ్రతికించమంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్న ఆ తండ్రి గుండె భయంకరమైన బాధతో విలవిలలాడుతూ ఉండగా, సిద్ధు, సిద్ధు, నాన్న, నా బంగారం, లేవరా, చెల్లెల్ని తీసుకుని ఈ మంటల నుండి బయటకు వెళ్ళరా అంటూ ఆయన కదల్లేని పరిస్థితికి సిద్ధు చెంపలు గట్టి గట్టిగా వాయిస్తూ స్పృహలోకి తేవడానికి ట్రై చేస్తున్న మల్హోత్రా తరుముకు వస్తున్న మంటల నుంచి కాపాడటానికి పిల్లలను బావి వైపుకు నెమ్మదిగా ఈడ్చుకుపోతున్నారు. ఆ స్థితిలో ఒక్క మనిషి సాయం దొరికినా మల్హోత్రా పాప ఇద్దరు బ్రతికుండేవాళ్ళేమో. కానీ ఆ విధంగా సాయం చేసే చెయ్యి ఏ ఒక్కటి అక్కడ లేదు. ఎటు చూసినా ప్రాణం లేని శవాలే. చీకటిలో కలిసిపోయిన మల్హోత్రా కుటుంబం ఆర్తనాదాలు తగలబడుతున్న మంటల రూపంలో ఊరి కంటపడడమే గ్రామమంతా గగ్గోలు పెడుతూ పరుగులు పెట్టింది. కొన ఊపిరితో ఉన్న మల్హోత్రా శక్తికి మించి పిల్లలిద్దరిని బావి వరకు తేగలిగారు కానీ పసి ప్రాణం నిలబడలేదు. అయితే ఆ నరకం ఆయన గుండెని మరోసారి కోసేలోపే బావికి వాలి ఊపిరి వదిలిన మల్హోత్రా నెమ్మదిగా సిద్ధు మీద జారిపోతే పిల్లలను కాపాడుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం సిద్ధు రూపంలో సజీవంగా మిగిలింది. పగిలే తలలకు ముందుగా కట్టుకట్టడంతో రక్తస్రావం తక్కువగా ఉండి బావి వరకు మంటలు చేరకపోవడంతో సిద్ధు బతికున్నాడు.
మల్హోత్రా ఇంట్లోకి రావడానికి ఉన్న ఒకే అతిపెద్ద గేటు లోపల నుంచి తాళాలు వేసి ఉండడంతో ఊరి వారు కూడా గేట్ ఎక్కి లోపలికి దిగి ఆ తాళం పగలగొట్టి గేట్లు తెరిచేసరికి ఇల్లు మొత్తం మంటలకు ఆహుతైపోయి పెళపెళమంటూ పెద్ద శబ్దాలతో నేలకి జారుతూ ఉంటే అంత అగ్నికి ఆహుతైపోయిందని గుండెలు బాదుకుని ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. చనిపోయిన కాపుల వాళ్ళలో దుర్గి తండ్రి కూడా ఒకరైతే మల్పుత్ర కుటుంబం పూర్తిగా అగ్నికి ఆహుతైతే వాళ్ళతో పాటు మరికొన్ని కుటుంబాలు నిరాధారమయ్యాయి. ఏ మాత్రం అదృష్టం ఉన్నా ఎవరో ఒకరు బ్రతికుంటారని ఆశతో మగవాళ్ళు చేసిన ప్రయత్నం వాడి దగ్గర మల్హోత్ర, సిద్ధు ఇంకా చిన్న పాపని చూసిన వాళ్ళు ముగ్గురిని బయటకి తీసుకురావడమే ప్రాణాలతో ఉన్న సిద్ధుని ఊరిలోకి తీసుకువెళ్లారు. మల్హోత్ర కుటుంబానికి జరిగింది జరుగుతున్నది ఏది భూపేంద్ర రఘువీర్ వరకు రానివ్వకుంటే 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు సిద్ధు. అమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, తాతయ్య, నానమ్మ ఇంకా తనతో కలిపి 4 పిల్లలు ఉన్న అంత పెద్ద కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన సిద్ధు చివరికి కాలి బూడిదవ్వకుండా మిగిలి ఉన్న తండ్రి, చెల్లి చివరి చూపు కూడా నోచుకోలేదు. సిద్ధు స్పృహలో లేకపోవడంతో గ్రామంలోని వాళ్ళే ఆచారం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేస్తే తలకైన గాయానికి సర్జరీతో పాటు జుట్టు కూడా తీసేస్తే ఒళ్ళంతా గాయాలతో ఇంకా కాలిపోతున్న జ్వరంతో బెడ్ మీద పడి ఏడుస్తున్న సిద్ధుకి ఊరి వాళ్లే ఓదార్పుగా మారారు. కనిపెట్టుకుని ఉండి ఒక ముద్ద పెడుతూ ధైర్యం చెబుతూ ఉంటే ఇది జరిగిన వారానికి హవేలీకి వచ్చిన రఘువీర్కి మల్హోత్రా కుటుంబానికి జరిగిన ఘోరం తెలియడమే దిగ్భ్రాంతికి గురయ్యారు. అగ్ని ప్రమాదం అని వినడమే పరుగులు పెట్టిన మయూరి వచ్చిరాని డ్రైవింగ్ తో కార్ తీసుకుని వెళ్లిపోతే మరో కార్లో వెంబడించి వెళ్లిన రఘువీర్ కూతుర్ని చేరే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. చుట్టూ ప్రహరీ గోడలు తప్ప ఇల్లు అని చెప్పుకునే ఆనవాళ్ళు ఏమీ లేకుండా మొత్తం కాలి బూడిదైతే సగం సగం మిగిలిన శరీరాలను మేమే మట్టి చేశామయ్యా. సిద్ధు బాబుకి అన్యాయం చేసి అందరూ వెళ్ళిపోయారు. చివరి చూపు కూడా దక్కలేదయ్యా. అదృష్టవనాలో గ్రహచారవనాలో అందరినీ కోల్పోయి ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఇంతటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇంకో 10 రోజులైతే కానీ సిద్ధు బాబు మంచం దిగడానికి లేదు అంటూ గ్రామస్తులు చెప్తూ ఉంటే సిద్ధుని చూడటానికి గ్రామంలోకి పరుగులు పెట్టిన మయూరి పిచ్చితనం రఘువీర్ గుండె ఆగేలా చేసింది. వెంటపడి పట్టుకునే లోపే రాయికి ఎదురు తట్టుకుని ఎగిరి ముందుకు మట్టి దిబ్బ మీద నుంచి కిందకి దొర్లుకుంటూ వెళ్లిన మయూరి స్పృహ కోల్పోతే ఆ కొన్ని నిమిషాలు కూతురు ఏమైపోతుందనన్న పిచ్చి భయం రఘువీర్ ప్రాణాలు తోడేసిందని చెప్పాలి. స్పృహలో లేని మయూరిని మళ్ళీ హవేలీకి తీసుకువచ్చి డాక్టర్ని పిలిపించిన రఘువీర్ చూసుకోమని ఇంట్లో వాళ్ళకి చెప్పి సిద్ధు కోసం వెళ్తూ ఉంటే, అది నీ ప్రాణం రఘువీర్. అటువంటి మయూరిని వదిలేసి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నువ్వు ఇక్కడే ఉండాలి. కళ్ళు తెరిచిన వెంటనే మయూరి కంగారు పడుతుంది, భయపడి ఏడుస్తుంది. ఎంతైనా మంచి స్నేహితుడు కదా. పెద్దవాళ్ళం, మనమే తట్టుకోలేకపోతున్నాం. చిన్నపిల్లలు, తనకి నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ స్నేహితుడిని అంతరించిన భూపేంద్ర నేను వెళ్తాను అంటూ చెప్తే, నా బిడ్డ కన్నీళ్లు చూడలేను భూపేంద్ర. సిద్ధుని ఇక్కడికి తీసుకొచ్చేయి. ఎవ్వరూ లేని వాడికి అంతా మనమే అవుదాము. ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటాడు అంటూ కన్నీళ్లతో చెప్పారు రఘువీర్. నీ మాట ప్రకారమే చేద్దాము అంటూ నమ్మబలికిన భూపేంద్ర సిద్ధు ప్రాణాలతో ఉన్నందుకు లోపల రగిలిపోతూ రఘువీర్ పిలిస్తే ఖచ్చితంగా సిద్ధు ఇంటికి వస్తాడు, కానీ అలా జరగకూడదు, అలా జరిగితే ఇంక తను అనుకున్నది ఏదీ జరగదు అనుకుంటూ అయినా అందరూ చచ్చి అసలు అసలు వీడు మాత్రం ఎలా బతుకున్నాడు అంటూ నిండా 17 ఏళ్లు కూడా లేని సిద్ధు మీద కక్ష కట్టి హాస్పిటల్కి వచ్చిన భూపేంద్ర అవకాశం దొరికితే అక్కడే సిద్ధు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు. ఓదార్పుగా ఉన్న గ్రామస్తులు సిద్ధుకి ఆ క్షణం రక్షగా నిలవడంతో రఘువీర్ ఆలోచన చెప్తే గ్రామస్తులు సంతోషపడతారు. ఆ తర్వాత వాడందరి దృష్టిలో దేవుడైపోతాడు. ఈ సిద్ధుగాడు రాథోడ్ వంశానికి రాజైపోతాడు. అలా జరగకూడదు. రఘువీర్ పిలిచినట్టే ఉండాలి, కానీ సిద్ధు రాకూడదు. వాడే రాను అని చెప్పాలి. చెప్పడం మాత్రమే కాదు, అందరికీ దూరంగా పోవాలి. ఆ తర్వాత చచ్చిపోవాలి అని అప్పటికప్పుడు పథకం రచించుకున్న భూపేంద్ర సిద్ధుతో మాట్లాడాలి అనడంతో తోడుగా ఉన్నవారు వాళ్ళిద్దరిని వదిలి బయటకు వెళ్లారు. ఇంకా పూర్తిగా నడుం మీద కూర్చోలేకపోతున్నాడు సిద్ధు. ప్రేమగా అభిమానం చూపిస్తూ సిద్ధుని సరిగ్గా కూర్చోబెట్టి భూపేంద్ర నెమ్మదిగా అమ్మవారి నగల గురించి ప్రశ్నిస్తే, నాకు తెలియదండి. నేను కళ్ళు తెరిచేసరికి అసలేమీ లేదు.
అంతా కాలిపోయింది అంటూ తనకు తెలిసింది చెప్పిన సిద్ధు కన్నీళ్లతో కుమిలిపోతున్నాడు కోల్పోయిన తన వాళ్ళ కోసం. సిద్ధుబాబు, నువ్వు చెప్పింది నీకు తెలిసింది మాత్రమే. కానీ రఘువీర్కి సమాచారం వేరేలా వచ్చింది. అందుకే ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను ఇలా ప్రశ్నించి బాధ పెడుతున్నాను. అమ్మవారి నగలు కిరీటం అంటే కేవలం బంగారం డబ్బు మాత్రమే కాదు. అది రాథోడ్ వంశానికి తలమానికం. అంత గొప్పగా భావించేది రఘువీర్ మీ నాన్నగారిని నమ్మి నగల తయారీ అప్పగించి ఇంకా వాటికి మొత్తం పైకం కూడా చెల్లించారు. అందరినీ నమ్మించడం కోసం రఘువీర్ ఇచ్చిన డబ్బుతో ముందుగా బంగారం కొని నగలు చేస్తున్నట్టు నమ్మించి ఆ తర్వాత ఇంట్లో ఉంచిన ఆ బంగారం ఎవ్వరికీ తెలియకుండా దాచేశాడని పుకారుంది. ఇక్కడ రఘువీర్తో పాటు తనను నమ్మిన మీ నాన్నగారికి చాలా మంది నగలు విగ్రహాలు చేయడానికి డబ్బులు ముట్ట చెప్పారు అంటూ భూపేంద్రాలు తన భయంకరమైన కుట్ర తెలియని సిద్ధు అదంతా అబద్ధం అంటూ గట్టిగా అరిస్తే బయట ఉన్న వాళ్ళు గుమ్మం వరకు వచ్చి తొంగి చూస్తున్నారు. అరవకు సిద్ధుబాబు, చిన్న పిల్లాడివి, ఇటువంటివి ఏవి నీ స్వచ్ఛమైన మనసుకి తెలియదు. మీ నాన్నగారు మాట్లాడేటప్పుడు లేదా ఇదంతా చేసేటప్పుడు నీకు ఏదైనా తెలుసుంటే అది మాకు చెప్పు. ఎంతో చదువుకోవలసిన వాడివి. నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. రఘువీర్ కోపం నీకు తెలియదు. వాడు ఏదైనా ఒకసారి నిర్ణయించుకుంటే ఇక నిర్ణయం మారదు. నా స్నేహితుడు గనక నా మాట వింటాడు. నీకు తెలిసింది చెప్పు అంటూ బూటకంతో అందరినీ భ్రమ పెడుతూ చాలు చూపిస్తూ ఉంటే, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీకెవరో అంతా చాలా తప్పుగా చెప్పారు. బంగారం కోసం ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? వచ్చిన వాళ్ళు చాలా రాక్షసంగా మా వాళ్ళని చంపేశారు. అమ్మ మెడలో మంగళసూత్రాలు లాక్కున్నారు. చెవి పోగులు తీసిచ్చే వరకు కూడా ఆగకుండా చెవులు కోసేశారు. నానమ్మ కాలుకున్న బంగారు కంకణం కోసం కాలు నరికేశారు. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. నేను కూడా చనిపోయాను అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. లేదంటే నన్ను కూడా చంపేసేవాళ్ళు. నా కళ్ళ ముందే నాన్న గుండెల్లో కత్తి దించారు. అప్పుడు నాన్నని చాలా తప్పుగా కూడా మాట్లాడారు అని ఏడుస్తూ చెప్తున్న సిద్ధు ఒక్కసారిగా ఆగిపోతే అతని ఆలోచన స్తంభించిపోయింది. కళ్ళ ముందు జరిగింది మొత్తం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్న సిద్ధుకి ఆ రోజు జరిగింది కేవలం దొంగతనంలా అనిపించలేదు. అవును, ఎప్పుడు ఎక్కడా ఎటువంటి దొంగతనం జరగలేదు. దొంగలు మనుషుల్ని చంపరు. వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి దోపిడీలు చేసేవాళ్ళు కూలి వాళ్లను పని వాళ్లను చంపరు. కానీ ఆ రోజు వాళ్ళు ముందు పని వాళ్ళ మీద దాడి చేశారు. ఆపడానికి వెళ్ళిన నాన్న పెదనాన్న అందరినీ చాలా భయంకరంగా కొట్టారు. వాళ్ళు దొంగతనానికి వస్తే బంగారం కోసం డబ్బుల కోసం వెతకాలి కానీ అలా చేయలేదు అని ఒక్కొక్క పాయింట్ తీస్తూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరిలో నెమ్మదిగా ఆలోచనలు మొదలయ్యాయి. దానికోసమే వెయిట్ చేస్తున్న భూపేంద్ర, నేను కూడా అదే చెప్తున్నాను సిద్ధుబాబు. వాళ్ళు దొంగతనం కోసం రాలేదు. మీ నాన్నగారు పిలిస్తేనే వచ్చారు. ఇంట్లో ఉన్న బంగారం ఎవరికంట పడకుండా తరలించడానికి వచ్చారు. చివరి నిమిషంలో పంపకాలు కుదరక తిరగబట్టడంతో పని వాళ్ళకి తెలిసిపోయింది. ఇదంతా బయటకు వెళ్ళకూడదని పని వాళ్లను మీ నాన్నగారు మీ పెదనాన్న కట్టేసి పాకలికి నిప్పు పెట్టడంతో భయపడిపోయిన వాళ్ళు ఆవేశంలో అందరినీ చంపి మొత్తం తీసుకుపోయారని పట్టుబడ్డ ఇద్దరు చెప్పిన నిజాలు. అదంతా నీకు చెప్పి బాధ పెట్టడం, నీ కుటుంబం పరువు తీయడం ఇష్టం లేకే ఇప్పటి వరకు నెమ్మదిగా అడిగాను. ఈ విషయం గ్రామాల్లోకి వెళితే నిన్ను బ్రతకనివ్వరు. ఒకసారి బాగా ఆలోచించి చెప్పు. నీకు తెలిసి మీ నాన్నగారు మాట్లాడటం ఏదైనా విన్నావా అంటూ మరోసారి భూపేంద్ర తేనె రాసిన కత్తిలా వ్యవహరిస్తూ ఉంటే, మీరు అబద్ధాలు చెప్తున్నారు. చాలా చాలా పెద్ద అబద్ధాలు చెప్తున్నారు. నాన్నగారు పెదనాన్న పని వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించారు. ఇదంతా అబద్ధం. నేను ఇప్పుడే ఇదంతా పోలీసులకి చెప్పి మీ మీద కేసు పెడతాను అంటూ సిద్ధు ఆవేశపడుతూ ఉంటే, గాయాలతో ఉన్న నీకు ఇంతటి ఆవేశం పనికిరాదు సిద్ధుబాబు. పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు. కనీసం ఉన్న పరువన్నా కాపాడుకో. రఘువీర్ ఏది అంత తొందరగా నమ్మడు. అటువంటి రఘువీర్ కనుక్కోమని నన్ను పంపించాడంటే అర్థం చేసుకో అని చిన్నపాటి కోపంతో మందలింపుగా చెప్పి, నేను మళ్ళీ కలుస్తాను, విశ్రాంతి తీసుకో, బాగా ఆలోచించుకొని నీకు తెలిసిన నిజం చెప్పు అంటూ సిద్ధుని ఒక భయంకరమైన డ్రామాలో వదిలేసి వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయాడు భూపేంద్ర. మరి భూపేంద్ర మాటలు సిద్ధు నమ్మి రఘువీర్కి దూరంగా ఉండిపోతాడా? మరి సిద్ధు డబ్బు కోసం తన ప్రేమ నమ్ముకున్నాడని మయూరి ఎందుకు నమ్మింది? మయూరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? కాలం పెట్టిన పరీక్షలో వాళ్ళ ప్రేమ గెలుస్తుందా?
ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.